భార్య ఎముకలు విరిగితేనే గృహహింస అట. ఎవడాయుడు? భార్య ఎముకలు అంటే బొక్కలు ఇరగాలనట, అప్పుడే దాన్ని గృహహింస కింద వస్తుందట. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్కడి మహిళల విషయంలో మరో అరాచకమైన చట్టాన్ని తీసుకొచ్చిందట. భర్త దాడిలో భార్య ఎముకలు విరగకపోతే అది నేరమే కాదంటూ గృహహింస చట్టం చేసిందట. రక్తస్రావం కానంత వరకు మహిళలను ఎంత శిక్షించినా అది తప్పు కాదు అని పేర్కొన్నదట. ఇదెక్కడి చట్టము, ఎక్కడి మనుషులు? అందుకే ఏదైనా ఒక దేశము కేవలం ఒక కమ్యూనల్ వ్యవస్థ లాంటి పరిస్థితి ఆ దేశంలో ఉంటే ఇట్లాంటి దేశాలు ఇట్లే ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఆ ముస్లిం దేశాలు, మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఇట్లాంటివే ఉంటాయి. ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన దేశం సెక్యులర్ కంట్రీ. ఇట్లాంటి దేశంలో ఇట్లాంటి చట్టాలను కానీ ఇట్లాంటి వ్యవహారాలని ప్రభుత్వాలు ఏం చేసినా సహించారు ప్రజలు. ఎప్పుడైతే మనం సెక్యులర్ కంట్రీగా అన్ని పక్షాలకి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంగా మనం ఉంటామో అప్పుడే మనం నిలబడగలుగుతాం. మీరు ఏ ఏ ఏ ప్రభుత్వమైనా తీసుకోండి, ఇట్లాంటి గవర్నమెంట్స్ ఎక్కడైనా అభివృద్ధి కానీ కనీసం ప్రజల యొక్క ఇవి కానీ ఉన్నదేమో చూడండి, కనీసం డెమోక్రసీ లాంటి పదాలు అక్కడ వినబడతాయేమో చూడండి. ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్కడి మహిళల విషయంలో మరో అరాచకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త దాడిలో భార్య ఎముకలు విరగొడితేనే అది విరగకపోతే అది నేరం కాదని గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేసింది. రక్తస్రావం కానంత వరకు ఇంట్లో మగవారు మహిళలను శారీరకంగా ఎంత శిక్షించినా అది తప్పు కాదు అని పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలపై ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంజాజా సంతకాలు చేశారట. కొత్త నిబంధన ప్రకారం భర్త దాడి చేయడం వల్ల గాయాలై ఎముకలు విరిగి బయటకు కనిపిస్తే ఆ భర్తకు కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారట. భర్త భార్య మీద దాడి చేస్తే గాయాలై ఎముకలు విరిగి బయటకు కనబడితే ఆ భర్త కట 15 రోజులు శిక్ష చేస్తారట. ఇది చట్టం అట. అది కూడా దాడికి గురైన మహిళ ఆ కోర్టులో గాయాలు చూపిస్తేనే శిక్ష చేస్తారట. అంటే జడ్జికి చూపెట్టాలన్నట. ఇక ఆ మహిళ కోర్టుకు వెళ్ళినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు కూడా ఉండాలన్నట. అలాగే జడ్జికి గాయాలను చూపిస్తున్నప్పుడు పూర్తిగా బట్టలు కప్పుకునే ఉండాలన్నట. ఇక మహిళల విషయానికి వస్తే భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి గనక వెళ్తే 3 నెలల జైలు శిక్ష పడుతుందట. ఎక్కడ మనుషులరానా ఆయన మీరు? భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి పోయిందనుకో, భార్యకు 3 నెలల జైలు శిక్షట. మరోవైపు ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘన్ సమాజాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారట. మత పెద్దలు ఒక వర్గం, ఉన్నత వర్గం రెండో వర్గం, మధ్యతరగతి వర్గం మూడో వర్గం, దిగువ తరగతిగా విభజించారు 4వ వర్గం. దీని కింద నేర తీవ్రతను బట్టి కాకుండా వర్గాలను బట్టి శిక్షలు ఉంటాయట. అంటే ఇప్పుడు వాడు మత పెద్ద అనుకో, మనకి ఏ శిక్ష ఉంటుంది అన్నట్టుగా, మనకు తక్కువ శిక్ష ఉంటుంది. పైసలు ఉన్నాడు అనుకో, ఇంకో శిక్ష ఉంటుంది. ఏం లేనివాడు అనుకో, ఇక వాడిని ఏదైనా చేస్తారు. భయాందోళనలో ఉన్నారట తాలిబాన్ ప్రభుత్వం. తాలిబాన్ ప్రభుత్వం పురుషుల గడ్డం పొడవు విషయంలో కఠిన నిబంధన అమలు చేస్తుందట. గడ్డం. దీంతో దేశవ్యాప్తంగా బార్బర్లు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం పురుషుల గడ్డం ఉండాల్సిన పొడవు కంటే తక్కువగా కత్తిరించకూడదట. ఏమైనా కత్తిరిస్తే స్కేల్ తెచ్చి కొలుస్తారన్నట్టు. ఒకవేళ కత్తిరిస్తే ఏమవుతుంది? పూర్తిగా షేవ్ చేసుకోవడం లేదా ట్రిమ్ చేయడం కూడా నిషిద్ధమట. ఈ నియమాలు ఉల్లంఘించిన వారిని, ముఖ్యంగా బార్బర్లను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందట. పొరపాటున ఎవరైనా బార్బర్ పోయి చేసింది అనుకో, కథమే కాని పని. దీంతో దేశవ్యాప్తంగా బార్బర్లు భయాందోళనకు గురవుతున్నారట. ఎక్కడి దేశం అన్న ఆయన ఇది? ఎక్కడి దేశం, ఎక్కడి కథ ఇది? అందుకే ఏ దేశంలో ఏ మతము, ఒకే మతంలో ఆ దేశం కనుక ఉంటే, ఒకే మతం దేశంగా అంటే అది మతతత్వ దేశంగా కనుక ఆ మతం ఉంటే ఇట్లాంటివే ఉంటాయి.